తెలంగాణలో ఒక మారుమూల గ్రామం అనాజీపూర్. మాది చాలా పేదరికమైన కుటుంబం. మాకు ఒక చిన్న గుడిసె ఉండేది. మా నాన్న చాలా పేదవాడిగా ఉండేవాడు. మార్నింగ్ వ్యవసాయ పనుల్లో ఇళ్లకు గడ్డి కోయడం కానీ, పెండ తీయడం కానీ ఇటువంటి పనులు చేసేవాళ్ళము. సాయంత్రం స్కూల్ అయిపోయాక కూడా 4 o'clock తర్వాత కూడా మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళము. నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. కానీ చిన్నప్పుడు 26 జనవరిలో క్రీడ ఆడేటప్పుడు కొద్దిగా ఫ్రాక్చర్ అయి నా చెయ్యి అనేది విరిగిపోవడం జరిగిందండి. అప్పుడు హాస్పిటల్కి నేను సార్కి చాలా సపోర్ట్ చేసిన. ఏంటంటే బీడీలు చేయడం, తర్వాత గ్రూప్లలో సీఏగా వర్క్ చేయడం. మార్నింగ్ 7-8కి అట్లా బయలుదేరితే బాయ్కాట్ దగ్గర నుంచి మేము మళ్ళీ 8కు ఇంటికి వచ్చేవాళ్ళం. అయినా కూడా ఎంత వర్క్ చేసినా మేము మైనస్లలో ఉంది, కానీ మా జీవితం అంటే ప్లస్లోకి రాలేదు. మేము చేసుకుంది లవ్ మ్యారేజ్ కాబట్టి చాలామంది ఎగతాళి చేసిరు. వీళ్ళ ముందు మేము ఎలాగైనా బ్రతికి చూపించాలి అని చెప్పేసి అనుకొని మనం ఎందుకు బ్రతకడం, సూసైడ్ చేసుకుందామా అనిపించేది. కానీ మా పిల్లల కోసం మేము బ్రతకాలి, వాళ్ళను పెద్ద మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళం. అలాంటి టైం లోపల మాకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మా లైఫ్కు ఒక యూటర్న్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వెస్టీజ్ పరిచయం కావడం జరిగింది. ఒక రైతు బిడ్డగా ఉన్న నేను ఈ వెస్ట్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది చాలా చేంజ్ కావడం జరిగింది. కానీ నాకు బ్రాంజ్ డైరెక్టర్ అంటే తెలియదు. కానీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత నాకు 10th రోజు 15,000 రూపీస్ చెక్ అనేది రావడం జరిగింది. నేను మార్నింగ్ 6 నుంచి బయలుదేరితే నైట్ 12-1 వరకు కూడా నేను ఇంటికి రాకుండా ప్లాన్లు చేసేదాన్ని అప్లయన్స్ అడ్మిషన్లా. అట్లా వర్క్ చేయడం వల్ల నేను నెక్స్ట్ మంత్ లోపలనే స్టార్ డైరెక్టర్ కావడం జరిగింది. 6 months లోపల మేము క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని 1 lakh ప్లస్ ఇన్కమ్ విత్ కార్ తీసుకోవడం జరిగింది. నేను మళ్ళీ యూసీడీ కంప్లీట్ చేసుకొని నాది ఏదైతే చెక్ ఉందో మళ్ళీ ఆ చెక్ 1,07,000 ఇన్కమ్ అనేది మళ్ళీ నేను తీసుకోవడం జరిగింది. FRU మీటింగ్ అటెండ్ అయినప్పుడు మన గ్రేట్ మెంటర్ ఎస్పీ బార్గి సార్కి నేను వచ్చే FRU కల్లా DUCD కంప్లీట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి రావడం జరిగింది. దానికోసం నేను మ్యాసివ్గా మా సార్తో కలిసి పని చేయడం జరిగింది. ఆ సార్ నేను ఒక చిన్న సిలిండర్, కొన్ని రైసు, తర్వాత కొంచెం మామిడికాయ చట్నీ తప్ప మేము కౌన్సిలింగ్స్కి తీసుకెళ్ళినప్పుడు నైట్ టైంలో పెట్రోల్ బంక్లో కూడా మేము పడుకోవడం జరిగింది.